ప్రార్థన జరుగుతుంటే పాస్టర్ ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నామే వాళ్ళ భర్తతో చెప్పిందంట, చర్చికి రమ్మంటే రావు, మా పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు, ఈ రోజున కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పిందంట భర్తతో. ఎవరు? కుటుంబ ప్రార్థన పెట్టుకున్నామే భర్తతో చెప్పింది. ఏం చూడాలి చెప్పు అంటే, ఏం లేదు, ఆయన చెమట కాకుండా కొంచెం జాగ్రత్త చూసుకో అని చెప్పింది. అది పెద్ద పనే ఉంది. ఫ్యాన్ కింద యూజ్ చేసి టేబుల్ వేస్తే తిరుగుతుంటుంది, చెమట కూడా కారుతుంది. మొత్తానికి అందరు కలిసి పాట పాడారు. పాట పాడి అయిపోయింది. అయిపోయిన తర్వాత పాస్టర్ వేసి ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన అయిపోయేలోపు నేను కూడా వచ్చి పక్కన కూర్చున్నాను. ఈ పాస్టర్ గారు ఒక వాక్యం చదివి ప్రసంగాన్ని ప్రారంభించినోడు కాముగా చెప్పుకుంటూ పోయింటే బాగుంది. ఈయన ఖర్చులు తీసుకొని ఇట్లా అన్నాడు. ఈయనకు డౌట్ వచ్చింది. ఎవరికి? భార్య ముందే చెప్పింది కదా, పాస్టర్ గారికి చెమట కారకూడదు, జాగ్రత్తగా చెప్పి అనేసరికి ఈయన ఏం చేశాడు, ఈయన ఒక వాక్యం చదివించి ఆ పేపర్ అక్కడ పెట్టేసి ప్రసంగం చేస్తున్నాడు. ఈయన ఏం చేశాడు, పెట్టడం ఫుల్ పెట్టేసాడు. స్పీడ్గా పెట్టేసరికి ఆ గాలికి పేపర్ ఎట్టిపోయిందో అర్థం కాదు. ఏది? అంత మట్టి ప్రసంగం రాసుకున్న పేపర్ ఎట్టిపోయింది తెలియలే. ఎటు తిరిగి చూశాడు. ఏం పాస్టర్ పేపర్ అని చూసావా? పేపర్ చూసావా అంటే పేపర్ ఏంటి సంగతి అంటే, ప్రసంగాలు పేపర్ పోయింది. ఇంకేం చేస్తాం? ఈ పేపర్ వెళ్ళి ఒక ముసలం దగ్గర పడింది. యాడ్ నుంచి వచ్చింది గాలికి ఇచ్చేస్తే పోలా, ఆమె మొత్తం నలిపి వంట చేసి పడేసింది. ఇంకేం చేస్తాం? లాస్ట్కి ఒక మాట పాడు. ఏమని? ఎన్ని తలచినా ఏది జరిగిన దేవుని చెప్తామే పాట పాడుకున్నాం. ఆ తర్వాత పాట అయిపోయి వచ్చింది. ఈయన పాపం కింద కూర్చొని ప్రసంగం రాసుకొని మళ్ళీ వేసాడు. అప్పుడు నేను చెప్పాను, ఆయన మళ్ళీ ఫ్యాన్ వేస్తాడు, మళ్ళీ పోతుంది కాబట్టి ఈసారి పోకుండా జాగ్రత్త చూసుకుంటే. అప్పుడు ఏం చేసాడు తెలుసా, పేపర్ తీసి ఆయన దగ్గర గమ్ము డబ్బు అంటే గమ్ము డబ్బు తీసుకొని అక్కడ పెట్టి అంటించి అతికిచ్చేసాడు. అతికిచ్చినాడు. చివరిని అతికిస్తే బాగుండు, సెంటర్లో అతికిచ్చాడు బైబిల్. చాలా మంది చూస్తూ ఉంటాం, విచిత్రమైన బట్టి సేవకులు, విచిత్రమైన విశ్వాసులు